నమస్కారం. నా పేరు వినేష్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు వినేష్ వ్యాఖ్య. రాజకీయాల్లో జరిగే మార్పులు, తెర వెనుక వ్యూహాలు, సామాన్యుడిపై ప్రభావం చూపే కీలక నిర్ణయాల అసలు వాస్తవాలను విశ్లేషించడానికే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎటువంటి పక్షపాతం లేకుండా కేవలం వాస్తవాల ప్రాతిపదికన ఆధారంగా సాగే విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా రీసెంట్గా మన గవర్నమెంట్ తీసుకున్న జిల్లాల పునర్విభజన అంశం మీద విశ్లేషిద్దాం. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. మన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుటుంబ ప్రభుత్వంలో మరో అదనంగా 2 జిల్లాలు యాడ్ చేసి మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా 2 జిల్లాలు కలిపి యాడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలకి మంచి నిర్ణయంగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలని మార్పులు చేర్పులు చేయడం జరిగింది జిల్లాలలో. ఉదాహరణకి అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది. అలాగే గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉంటే మళ్ళీ పాత నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. ఖచ్చితంగా ఈ నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే వీటితో పాటు 5 కొత్త రెవెన్యూ డివిజన్లు పీలేరు, మడకశిర, బనగానపల్లె, అద్దంకి, అడ్డ రోడ్ జంక్షన్ 5 డివిజన్లను కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకి మరింత చేరులో ఈ డివిజన్లు చేయడం అయితే మాత్రం చాలా మంచి నిర్ణయంగానే పరిగణించాలి. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక్క అన్నమయ్య జిల్లాలో మాత్రం రాయచోటి ప్రాంతానికి తీరని అన్యాయం అయితే చేశారు. ఎందుకు అంటే గత 4 సంవత్సరాల నుంచి రాయచోటి హెడ్ క్వార్టర్గా అన్నమయ్య జిల్లా పరిపాలన సాగుతూ ఉంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రజల నుంచి ఎటువంటి వినతులు కానీ స్వీకరించకుండానే రాత్రికి రాత్రి హెడ్ క్వార్టర్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలించారు. ఖచ్చితంగా ఈ నిర్ణయం పట్ల తీవ్రమైన వ్యతిరేకత రాయచోటి ప్రజల నుంచి వ్యక్తమైంది. ఇప్పటికి కూడా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా అంశం ఇప్పుడు కోర్టు పరిధిలోకి కూడా వెళ్ళింది. ఆ కోర్టులో ఎంత మటుకు న్యాయం జరుగుతుందనేది మనం వేచి చూడాలి. కాకపోతే ఇక్కడ మనం విశ్లేషించాల్సింది 2 కోణాలు. ఆ ప్రాంత వాసి మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ గారి మాటల్లోనే పరిపాలనా సౌలభ్యం కోసం మదనపల్లిని చేయడం జరిగింది అని చెప్పారు. ఏ విధంగా రాయచోటి కన్నా మదనపల్లె అందరికీ పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని అనుకుంటున్నారు? మీ నియోజకవర్గంలోనే చివరన ఉన్నట్టు గోల్ చెరువు నుంచి మదనపల్లికి ఎంత దూరం? వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందా? సులభంగా ఉంటుందా? దాంట్లో ఎటువంటి లాజిక్ లేదు. రెండోది, పొలిటికల్గా ఏమైనా ఆలోచించి చేశారా? అక్కడక్కడ పొలిటికల్గా ఈ కూటమి ప్రత్యర్థి నాయకుల పరపతిని తగ్గించడానికో లేదా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేశారా అంటే ముఖ్యంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీని, మిథున్ రెడ్డి గారిని కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ వారి ప్రాబల్యం తగ్గించాలి అని కనుక ఈ నిర్ణయం తీసుకుంటే అంతకన్నా మూర్ఖత్వ నిర్ణయం అయితే ఇంకోటి ఉండదని అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఒక పార్లమెంట్ సెగ్మెంట్కో ఒక జిల్లాకో పరిమితై ఉన్నారని అయితే మాత్రం ఎవరు అనుకోవట్లేదు. మీరు ఇట్లా 3 జిల్లాలు చేయడం వల్ల వాళ్ళు ఇంకా ప్రాబల్యం పెరుగుతుందే తప్ప తగ్గేది ఉండదనేది అయితే మాత్రం వాస్తవం. మరి ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారో ఇప్పటివరకు ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. రాయచోటి ప్రజలు అభిమానం మీ పార్టీకి వద్దనుకున్నారా?
లేదు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా రాయచోట్ల గెలవమని ఏమన్నా మీకు రిపోర్ట్స్ ఉన్నాయా? అందుకనే మదనపల్లి అయినా, రాజంపేట అయినా అక్కడైనా మనం చేసామని చెప్పుకోవడానికి చేశారా? ఎలా చేశారైతే మాత్రం ప్రజలకైతే మాత్రం అన్యాయం జరిగింది. ఇక్కడ రాంప్రసాద్ గారి నిజాయితీని గానీ, వారు ఖచ్చితంగా రాయచోటి నుంచి మదనపల్లికి తరలిపోవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారని అయితే మాత్రం ఎవరు అనుకోవట్లేదు మేము. కాకపోతే వారికి కూడా తెలియకుండా ఈ నిర్ణయం జరిగినట్టుగా భావించాలి. ఎందుకు అంటే, ఒక్కరోజు ముందు కూడా సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవాలు నమ్మొద్దండి అని, గత సంవత్సరం నుంచి రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందని, గెజిట్‌లో కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా పెట్టి, ర్యాలీలు కూడా చేసి, అన్నీ చేసినా కూడా రాత్రికి రాత్రి క్యాబినెట్‌లో ఈ నిర్ణయం మీద చర్చించి ఓకే చేశారు అంటే, మీకు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇది చేయడం అంటే, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అవమానించినట్టుగా రాయచోటి ప్రాంత ప్రజలనే కాదు, ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, మంత్రి అయినటువంటి మిమ్మల్ని కూడా ముఖ్యమంత్రి గారు అవమానించినట్టే భావించాలి. ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందేమో కానీ, మీ రాజకీయ భవిష్యత్తుకి కానీ, మీ రాజకీయ జీవితంలో ఖచ్చితంగా మిమ్మల్ని ఇది బ్యాడ్‌గానే ప్రొజెక్ట్ చేస్తది. ఇందులో మీ పాత్ర ఉన్నా లేకున్నా దాని పర్యవసానాలు మాత్రం మీ మీద చాలా ఎక్కువ ఉంటాయనేది మాత్రం మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాం.